బాబుని హాస్పిటల్ కు తీసుకెళ్లిన కావ్య. గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజ్, అపర్ణ, వెన్నెల, శ్వేత. ఇంతకు ఏం జరిగింది? అసలు బాబుని హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అలా తీసుకెళ్లినప్పుడు ఎలాంటి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక రీయూనియన్ ఫంక్షన్ అయిపోవడం, ఆ రీయూనియన్ ఫంక్షన్ లో వెన్నెలకి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో కావ్య కాస్త రిలాక్స్ అవుతుంది. కానీ అసలు విషయం ఇప్పుడే మొదలవుతుంది. ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆయమ్మ పిల్లాన్ని తీసుకొస్తూ ఉండగా కాలికేదో తగిలి ముందుకు పడిపోతుంది. అలా పడిపోవడంతో బాబు కింద పడిపోతాడు. అక్కడ రాయి ఉండడం, ఆ రాయి కాస్త బాబుకి తగలడంతో రక్తం ఓడుతూ ఉంటుంది తల మొత్తం. ఇకంతే కావ్య కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి బిడ్డని ఎత్తుకుంటుంది. పదండి తొందరగా హాస్పిటల్కి వెళ్దామంటే రాజ్ గబగబా కార్ తీస్తాడు. ఈలోపే ఇక శ్వేత, వెన్నెల మేం కూడా వస్తామని చెప్పని అనగానే పదండి అని చెప్పేసేసి ఇక అందరూ హాస్పిటల్కి వెళ్తారు. ఈలోపు అపర్ణ రాజ్కి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ఇంట్లో రాహుల్ చేసిన కుట్ర కళ్యాణ్ కనిపెట్టడంతో పాటు, అంటే కళ్యాణ్ ప్రకాశానికి ఆ ఫైల్ తీసుకొచ్చి చూపిస్తాడు. ప్రకాశం అంతా చూసి మరి వీళ్ళు ట్యాక్స్ కి రిడెంప్షన్ తెచ్చుకున్నాము అని చెప్పేసేసి ట్యాక్స్ ఎగ్జామ్షన్ సర్టిఫికెట్ అని చెప్పి ఇస్తారు. వాళ్ళు ఎగ్జామ్షన్ మీద తీసుకొచ్చుకున్నారు కదా, మరి ఆ సర్టిఫికెట్ ఇవ్వకుండా నువ్వెలా ఈ ఫైల్ ని అప్రూవ్ చేశావు అని అడుగుతాడు. భలే తెలివి నాన్న నీకు, నిజంగా భలే పాయింట్ పట్టుకున్నావు అనగానే, పాయింట్ పట్టుకోవటం అటుంచు, ఫైల్ అప్రూవ్ చేశావు, అది కానీ అవతల వాళ్ళకి వెళ్ళి మనం గోల్డ్ డంప్ చేశామంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అంటాడు ప్రకాశం. అసలు మరి ఎంత తెలివి పెట్టుకుని ఏం తెలియనట్టు అలా ఉంటావు ఎందుకు నాన్న అంటే, మీ అమ్మ ముందు అలానే ఉండాలేరా, నువ్వెళ్ళు ముందు రాహుల్ని పిలు అని చెప్పని అనడం. రాహుల్ రావడం, అయ్యో మావయ్య నేను చూసుకోలేదే అని చెప్పని అనడం. ఇలా మొత్తం వ్యవహారం అంతా కూడా అంత రాహుల్ ఫ్రాడ్ చేస్తున్నాడు అనేది తెలిసిపోతుంది. అందుకని ఈలోపు అపర్ణ రాజ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి మమ్మీ చెప్పు అని చెప్పని అంటాడు. ఎక్కడున్నావు రాజ్ అని చెప్పని అంటే, మమ్మీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంటాడు. ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నావు, నీకేం బాలేదా ఏంటి అనగానే, అది కాదు మమ్మీ కళావతి అంటూ ఉంటే, కావ్యకేమైంది అని చెప్పని అంటుంది. అయ్యో అది కాదు మమ్మీ, కళావతి దగ్గర బాబున్నాడు, బాబుకి దెబ్బ తగిలింది అనగానే, ఈవిడ గారు ఏ పని సరిగ్గా చేయదు అంటుంది. అయ్యో మమ్మీ, కళావతి దగ్గర బాబున్నాడు అన్నాను, కళావతి బాబుని పడేసింది అనలేదు. ఆయమ్మ బాబుని పడేస్తే తలకి దెబ్బ తగిలి ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనగానే, అవునా నేను వస్తానుండు అని చెప్పేసి అపర్ణ అటు నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంటికి వచ్చే వరకు ఎవరు ఈ విషయం గురించి ముందుకు తీసుకెళ్లొద్దని, దాంతోపాటు వాళ్లకు పంపించిన కాపీస్ ని కూడా వెనక్కి రప్పించమని చెప్పేసి అపర్ణ బయలుదేరుతుంది. సుభాష్ మీటింగ్ లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇలా ఒక పక్క ఇంట్లో ఈ ప్రాబ్లం అయితే హాస్పిటల్ కి బాబుని తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇక అందరూ అటు వెళ్లడం, ఇటు నుంచి బాబుని తీసుకుని అపర్ణ బయలుదేరడం, రాజు వాళ్ళు బయలుదేరడం, అటు నుంచి అపర్ణ రావడం, మొత్తానికి అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. వచ్చిన తర్వాత డాక్టర్ బాబుని చూసి, అయ్యయ్యో ఇలా జరిగిందేంటి, సరే ఇటు తీసుకురండి లోపలికి అని చెప్పి లోపల థియేటర్కి తీసుకువెళ్ళి అక్కడ బాబుకి స్టిచెస్ వేసి చక్కగా అంతా చేస్తారు. చేసిన తర్వాత చూస్తే స్టిచెస్ వేసి మెడిసిన్ రాసినా కూడా బ్లడ్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది, క్లాట్ ఆగదు. ఇక ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి కాటన్ పెడతారు. మళ్ళీ అదంతా తడిచిపోతుంది. ఇదేంటి అసలు బాబుకి బ్లడ్ అనేది ఏ మాత్రం కూడా గడ్డ కట్టట్లేదు, మొత్తం అలా దారిలా ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పేసేసి ఇక వెంటనే బ్లడ్ టెస్ట్కి చెప్తాడు డాక్టర్. అయితే బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఏం తేలుతుందంటే బాబుకి కావలసినటువంటి వైటమిన్ అనేది చాలా తక్కువగా ఉండడం, ఇక ఆ కే వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఎప్పుడైతే ఇలా బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా, బ్లడ్ అనేది గడ్డ కట్టకుండా ఫ్లో అవుతూ ఉంటుందో అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి తెలియడంతో దానికి సంబంధించిన ఇంజెక్షన్ చేయాలి అని చెప్పి చెప్తారు. అయితే ఇది ఒక కోర్స్ అని, ఈ కోర్స్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా 1 year పడుతుందని, మంత్లీ 2 doses ఇవ్వాలని, కానీ ఈ చిన్న వయసులో బాబు తట్టుకోవడం చాలా కష్టమని, అందుకే బాబుకి దెబ్బ తగలకుండా చూసుకోవడంతో పాటుగా ఏ మాత్రం కూడా కింద నడిపించడం లాంటివి కూడా చేయొద్దని చెప్పి చెప్తారు. ఎందుకంటే బాబు కింద నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా తగిలినా కూడా రక్తం ఆగదు కాబట్టి. మనం కోర్స్ స్టార్ట్ చేశాక 3rd month నుంచి బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
అప్పటి వరకు కూడా ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలినా ఇలాగే పోతూ ఉంటుంది అని చెప్పేసి బాబుని ఇలా పైకే పడుకోబెట్టండి, మీరు పడుకోబెట్టుకున్నా ఒళ్ళోనే పడుకోబెట్టుకోండి అని చెప్పి ఇలా చాలా జాగ్రత్తలు చెప్తారు డాక్టర్. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కావ్య బాధపడుతూ ఉంటే రాజ్ అలా కంగారు పడిపోతూ ఉంటాడు. అపర్ణ వచ్చి కంగారు పడుకున్నాన్న, ఏం కాదులే, పెద్ద డాక్టర్కి చూపిద్దాం, అయినా కోర్సు ఉందంటున్నారు కదా, ఆ కోర్సు స్టార్ట్ చేయమందామంటే మేడం కోర్స్ స్టార్ట్ చేయటం ఈజీనే, కానీ ఒక్కసారి కూడా అది మిస్ కాకూడదు అని చెప్పగానే సరే అయితే ఆ కోర్స్కి సంబంధించి ఆ వ్యాక్సిన్ అనేది అదే ఆ ఇంజెక్షన్ అనేది మీరు 4 డోసెస్కి సరిపడా వైల్స్ తెప్పించండి అని చెప్పి అపర్ణ చెప్తుంది. చెప్పేసరికి డాక్టర్ సరే అని చెప్పని అంటాడు. ఇక అలా అన్న తర్వాత అనుకున్నట్టుగానే మొత్తానికి 4 డోసెస్కి సంబంధించిన వైల్స్ తెప్పిస్తారు. ఇక అలా వైల్స్ తెప్పించాక అవి మా దగ్గరే పెట్టుకుంటామని చెప్పి అపర్ణ ఇంటికి తీసుకొచ్చేస్తుంది. డాక్టర్ని ప్రతి నెల ఇంటికి వచ్చే ఇంజెక్షన్ ఇమ్మని చెప్తుంది. ఇక 3 డోసెస్ అయిపోయాయి, 4th డోస్ వేసేలోపు మళ్ళీ ఇంకొక 4 డోసెస్ తెప్పించమని చెప్పేస్తుంది. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు వచ్చేసి 5 లక్షల రూపాయలు ఉంటుంది. అయినా కూడా అపర్ణ ఆ డబ్బుకి వెరవదు. ఎందుకంటే పసివాడు, ఆ పసివాడి తప్పేమీ లేకపోయినా వాడు శిక్ష అనుభవిస్తున్నాడని బాధ. ఇక అలా అనుకునేసరికి వెంటనే 4th డోస్ వైల్ మొత్తానికి రాహుల్ అయితే ఇంట్లో కనిపించకుండా చేసేస్తాడు. ఒక్కసారిగా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ డోస్ వైల్ లేకపోతే పిల్లాడికి చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడ కూడా బ్రేక్ రాకూడదు అన్నారు. బాబు అసలుకే తట్టుకోలేకపోతున్నా సరే ఈ ఇంజెక్షన్స్ చేయించాల్సి వస్తుంది అని ఇంటందరూ ధాన్యలక్ష్మితో సహా అందరూ కంగారు పడుతూ ఉంటారు. వీడు మాత్రం అంటే రాహుల్ మాత్రం ఆ డోస్ తీసుకెళ్లి జాగ్రత్తగా రుద్రాణి రూమ్ లో దాచిపెడతాడు. ఇది స్వప్న చూస్తుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉండగా అప్పుడు వస్తుంది స్వప్న. ఏంటి, ఏం జరిగింది అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావంటే నేను మార్నింగ్ అనగా వెళ్ళాను, అదే షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక షాప్ వాడు చాలా విసిగిస్తున్నాడు, తాతయ్యకి చెప్తే వెళ్ళి డీల్ చేయి, తర్వాత ఎలా చూసుకుంటావు అన్నారు, అందుకే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మొత్తం అద్దె బాకీ మొత్తం వసూలు చేసుకుని వచ్చాను, ఇదిగో 5 లక్షలు, సంవత్సర కాలం నుంచి అద్దె కట్టకుండా వెధవ నాటకం ఆడుతున్నాడు అని చెప్పని అంటుంది. ఇక ఒక్కసారిగా రాహుల్ 5 లక్షల రూపాయలు స్వప్న దగ్గర చూసేసరికి స్వప్న అంటూ వెళ్తాడు. సరే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బిడ్డకు వైల్ వేయాలి కదా, ఆ వైల్ కనిపించట్లేదు, ఫ్రిడ్జ్ లోనే పెట్టుంచాము అని చెప్పనంటే, ఓ అదా అని చెప్పేసి అంటుంది స్వప్న. నేను ఇంకో గంట ముందు వచ్చేస్తాను కదా డాక్టర్ వచ్చేసరికి అనుకుంటూ వెళ్ళిపోయాను అనగానే, అదేంటి ఆ వైల్ నీ దగ్గర ఎందుకుంది అంటే, నా దగ్గర ఎందుకుంటుంది, అది మా అత్త రూమ్ లో షెల్ఫ్ లో ఉంటుంది, ఇదిగో నా మొగుడుగాడే తీసుకెళ్లి దాన్ని అక్కడ పెట్టాడు అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రాహుల్ వంక చూస్తూ ఉంటే అది అంటూ ఉంటాడు. ఇక రాజ్కి కోపం వస్తుంది. లెగిసి రాహుల్ చెంప రాజ్ పగలగొట్టే లోపే అపర్ణ ఫ్యాట్ మని కొడుతుంది. పసిపిల్లల ప్రాణాలతో ఆటలాడతావా అని చెప్పేసేసి అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్. అయితే స్వప్న గబగబా వైల్ తీసుకొచ్చి డాక్టర్ చేతికి ఇచ్చేసరికి డోస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 4 డోసెస్ అనగానే, వస్తున్నాయి మేడం, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి, మీకు నేను సాయంత్రానికి నర్సుతో పంపిస్తాను కదా అని చెప్పి అంటాడు. ఇక ఒక్కసారిగా రాజ్ అయితే ఇంత నీచుల్ని ఎక్కడ చూడలేదు. పసిపిల్లాడి ప్రాణాలతో కూడా ఆటలాడుకుంటారా, వాడికి అసలుకే వచ్చినటువంటి ప్రాబ్లం ఎందుకు ఇంత చిన్న వయసులో ఇలా వచ్చిందా అని వాడు తట్టుకోలేకపోయినా ఆ వైల్స్ వేయించుకోవడానికి ఏమాత్రం ఆలోచించకుండా వాడు ముందుకు వెళ్తున్నాడు కదా అని చెప్పేసి నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను, ఎంతో ఆలోచిస్తూ ఉన్నాను. కానీ మీరు మాత్రం అస్సలు మీరు మాత్రం అని చెప్పని అంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ ఒక నిర్ణయానికి వస్తుంది. చూడండి, బాబు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే ఒక పసివాడిని దుగ్గిరాల కుటుంబం వాళ్ళు అనవసరంగా వాడి ప్రాణాలతో ఆడుకున్నారనే మాట నాకు రావడం ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీదట వాడికి ఎటువంటి చిన్న దెబ్బ తగిలినా ఊరుకునే ప్రసక్తే లేదు. వాడిని అసలు కింద నడిపించొద్దు, అందరూ ఎత్తుకునే ఉండండి. ఒకవేళ వాడు నడవడం మొదలుపెట్టి నడుస్తూ ఉంటే కనుక ఆ సోఫా మీదో లేకపోతే కింద అంతా కార్పెట్స్ వేయండి. ప్రతిసారి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. వాడు అలా బొందుతూ ఉంటాడు, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు చేయకండి అంటూ అపర్ణ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. బాగుంది వదిన, మొత్తానికి సొంత మనవడు అన్నంత ఇదిగా ఉన్నావే అని చెప్పని అంటే, నేను ఒక పిల్లవాడిగానే చూస్తున్నాను, ఒక పసి ప్రాణంగానే చూస్తున్నాను. నా మనవడా, నా కొడుకు తప్పు చేయడంతో వచ్చాడా లేక నా మనవడిగా పుట్టుకొచ్చాడా అనేది నేను ఆలోచించట్లేదు అని చెప్పి గట్టిగానే ఇచ్చేస్తుంది అపర్ణ. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అంతా సైలెంట్ అయిపోతారు. ఈ విధంగా మొత్తానికైతే కావ్య పిల్లాడికి దెబ్బ తగలడం, హాస్పిటల్కి తీసుకెళ్లడంతో హాస్పిటల్లో పిల్లాడి గురించి చెప్పినటువంటి నిజాన్ని విని ఒక్కసారిగా రాజ్ అపర్ణ షాక్ అవడంతో పాటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని పిల్లాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో.
వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్